నమస్తే, వెల్కమ్ టు SDV న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం సాధ్యం. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు. బీజేపీ నాయకుల అండతో నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. వీడియో ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఇమ్మిడి శెట్టి శ్యామలారాణి. విజయవాడ రథం సెంటర్లో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తుంది. మండిపడ్డ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్నన పొందుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. 1995లోనే విజన్ 2020 లక్ష్యంగా పనిచేయడంతో నేటి హైదరాబాద్ ఐటీ రంగానికి ప్రపంచంలోనే పేరెందిక గల నగరంగా తయారైందన్నారు. సైబరాబాద్ రూపశిల్పి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అటువంటి మహానాయకుడి పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. 20వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళకి బట్టలు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో గొర్రెపరి చక్రవర్తి ఆధ్వర్యంలో ఇప్పుడే కేక్ కటింగ్ చేసి మరి పేదవాళ్ళకి 200 మందికి చీరల పంపిణీ కూడా చేసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర అందరం కూడా గుర్తెచ్చుకోవాలి. 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ సిటీగా ఉందంటే ఆయన పుణ్యం. ఆయన విజన్ డాక్యుమెంట్ని 2020 సంవత్సరాలకి 2020కి విజన్ డాక్యుమెంట్ని 1995లోనే ఇవ్వటం వల్ల ఇవాళ ఆయన అనుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ విడిపోయిన ఈ నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని, సాగునీటి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయటం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న పేదవాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పింఛన్లు పెంచారు. 3,000 4,000 రూపాయలు చేయటం, గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం, త్వరలోనే అమ్మఒడి ఇద్దరు పిల్లలకి 15,000 ముగ్గురు పిల్లలు ఉంటే 45,000, అలాగే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు బ్యాంక్ ఖాతాలు జంచడం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు. అలాంటి దార్శనికుడు, అలాంటి మేధావి, అలాంటి కష్టపడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రం అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడికి ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. శ్రీనివాస్ చక్రవర్తి, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని. అయితే ఈరోజు మన ఏప్రిల్ 20వ తారీఖు నారా
చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొప్పదినం కింద భావిస్తా మనం ఈరోజు పేద మహిళలకి మనం చీరలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు రావడం జరిగింది. అన్ని విషయాలు ఆయన తెలియజేశారు, చాలా వరకు ఆయనే తెలియజేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు వేసే ఒక విత్తనం 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందని ఆలోచన చేసి పళ్ళు ఫలాలు పొందేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. యువతకి ఆయన మార్గదర్శకుడు, విజన్ ఉన్న వ్యక్తి. మనం చూసుకుంటే 20 ఏళ్లలో హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి హైటెక్ సిటీతో సహా ఈరోజు దేశంలోని గొప్ప ఉన్న స్థితిలో ఉన్న సిటీగా తయారు చేసిన ఘనత ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి కూడా ఆయన పట్టుదలతో రాజకీయం మీద ఆసక్తితో పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఆయన సేవలను వినియోగించడానికి మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన విజన్ అనేది కంపల్సరిగా అమరావతి నిర్మాణం, అది కంపల్సరీ పూర్తవుద్ది. ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తా ఆయన ముందుకు తీసుకెళ్తా ఆయన ఆరోగ్యంతో మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉంటే సీబీఐ పట్టుకుంది, కేసు పెట్టింది. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. బీజేపీ పాలనలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఏ తేదీలో ఇచ్చారు, ఎలా బయటపడింది? జస్టిస్ వర్మ గారి ఇంట్లో కాలిపోయిన డబ్బు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిదని అందరూ చెప్పుకుంటున్నారు. ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక పుస్తకం తీసుకువెళ్లాలన్నా, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలన్నా స్క్రీనింగ్ చేస్తారు. కారు డిక్కీని కూడా తెరిచి చూస్తారు. షార్ట్ సర్క్యూట్ జరగలేదు. జడ్జి గారి ఇంట్లో ఒక పిల్లగాడు పని మనిషిగా ఉండేవాడు. హోలీ పండక్కి 2000 కావాలని జడ్జి గారి భార్యను అడిగితే కఠినంగా మాట్లాడింది. 2000 ఇవ్వకపోగా కసురుకుంది. ఆ పిల్లగాడికి కడుపు మండింది. 500 కోట్ల రూపాయల డబ్బుకు అగ్గిపుల్ల గీసి నిప్పు పెట్టాడు. జడ్జి గారి ఇంట్లో నుండి పొగమంటలు రావడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబిఐ, ఈడీ, ఐటీ పోలీసులు ఏం చేస్తున్నారు? మోదీ, అమిత్ షా చిన్న వాళ్ళపై పడతారు. జడ్జి గారి ఇంట్లోకి 500 కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? ఈ విషయంపై దేశ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 500 కోట్ల రూపాయలు యశ్వంత్ వర్మకి కాదు అని సుప్రీంకోర్టులో లాయర్లు, జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆ డబ్బు ఆయన కాదు, ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారిని అని చెప్పుకుంటున్నారు. ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరిచ్చారు ఈ డబ్బు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మరి ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా, ఒక పుస్తకం పోవాలన్నా కూడా స్క్రీనింగ్ ఉంటుంది, పోలీసులు చెక్ చేస్తారు. ఒక కారు లోపల పోవాలన్నా కూడా డిక్కీ తీసి చూస్తారు. మరి ఈ న్యాయమూర్తి గారి ఇంట్లోకి 500 కోట్ల రూపాయలు ఎలా వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి? మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా అమిత్ షా ప్రధానమంత్రి గారులకు తెలియకుండా ఇది జరగలేదు అని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు ఎట్లా ఇది పట్టుబడ్డది? ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా? షార్ట్ సర్క్యూట్ జరగలేదు, లాంగ్ సర్క్యూట్ జరగలేదు. యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పనివాడు పని చేస్తుండేవాడు, ఇల్లు తుడిసేవాడు, మరి చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ ఇంట్లో. హోలీ పండుగ వచ్చింది. ఆ పేదవాడు ఆ యశ్వంత్ వర్మ గారి భార్యని, అమ్మ పండగ వచ్చింది, ఏమి డబ్బులు లేవు, ఒక 2000 ఇయ్యమ్మా అని అడిగాడు. యశ్వంత్ వర్మ భార్య చెప్పింది, డబ్బులు లేదు అని మరి కొంచెం కఠినంగా మాట్లాడింది.
మరి హోలీ పండగ వచ్చింది. అలహాబాద్ ఆయన యశ్వంత్ వర్మ ఆయన కూడా ఒక హైకోర్టు జడ్జి గారి బిడ్డ. అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తుండేవాడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బిడ్డ ఈ అమ్మ యశ్వంత్ వర్మ. సంపన్నుడు కూడా. మరి సంపన్నుడైనటువంటి యశ్వంత్ వర్మ గారి భార్య కాదు పో అన్నది 2,000 రూపాయలు. ఆ పేదవాడి కడుపు పండింది. నేను 2,000 రూపాయలు పండగ కలిగితే ఇవ్వలేదే పైసా. మరి వీళ్ళ దగ్గర 100 కోట్లు పెట్టుకొని ఉన్నాడు, వాడి కడుపు పండింది. హోలీ పండగకి వెళ్ళారు యశ్వంత్ వర్మ గారు, ఆయన భార్య గారు అలహాబాద్కి వెళ్ళారు పండగలు సొంత ఊళ్ళు పోయి జరుపుకునేదాన్ని. ఈ పిల్లడు ఇంకా కూర్చొని ఉన్నాడు. ఒక మంచి అగ్గి పెట్టి తీసుకున్నాడు. నాకు 2,000 ఇవ్వండి, నేను మీ చేతిలో ఇంత డబ్బు ఎందుకని చెప్పి అగ్గి పుల్ల తీసి ఆడ పెట్టాడు. దీనికి ఆ 500 రూపాయల నోటుకి అగ్గి పెట్టాడు. అగ్గి పెట్టేటప్పుడు ఊహించరా, అడుగు మంటలు పెట్టాడు. మరి ఆ నిప్పు పోయి పెద్ద నిప్పు అయిపోయింది, పొగ వచ్చేటప్పటికే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు. అయ్యా పెద్ద పొగ వస్తూ ఉంది, మంటలు రాస్తున్నాయి ఎందుకు అని చెప్పి ఫైర్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి లోపలికి చూస్తే డబ్బు కాస్తా ఉంది. వాళ్ళు ఈ సంగతి పోలీసులు చెప్పారు. పోలీసులు వచ్చారు, చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కట్టలేదు. భారతీయ జనతా పార్టీలో కొందరు నేతల అండదండలతో కొత్త సుమతి అనే మహిళ నకిలీ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తన కుటుంబానికి చెందిన ఆస్తిని కాజేలని చూస్తోందని కూటమి ప్రభుత్వం తన ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇమ్మిడిశెట్టి శ్యామలారాణి అనే మహిళ వేడుకున్నారు. న్యాయవాది సుధాకర్తో కలిసి గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి తన తమ్ముడైన ఇమ్మిడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్లో పనిచేస్తుండగా కరోనా సమయంలో శ్రీనివాస్ చనిపోయారని తెలిపారు. అది అదునుగా తీసుకుని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే తన తమ్ముడితో వివాహమైనట్టుగా తప్పుడు కథనాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ కుటుంబానికి సంబంధించిన 540 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. పత్రికాముఖులకు నమస్కరించి నేను మాట్లాడుతుంది. ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు హనుమాల్శెట్టి శ్యామలారాణి అండి. మాకు విజయవాడ లబ్బిపేటలో 540 గజాల స్థలం ఉందండి. ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని. దాన్ని మా తమ్ముడు అంటే ఇమ్మడిశెట్టి శ్రీనివాస్, నాకు 7 అన్నదమ్ములు 3 అక్కచెల్లెలమండి. కరోనాతో చనిపోతే ఆ చనిపోకముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు. ఆ హాస్టల్లో పనికి నందిగామ నుంచి కొత్త సుమతి, కొత్త సంతోష్, ఓన నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాళ్ళు. కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కాజేసి, మా నగలను కాజేసి, నేను అతని భార్యనని పార్టీలో పదవి వేయించుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థల్ని, ఎంఆర్ఓ వ్యవస్థల్ని, కుటుంబ వ్యవస్థల్ని అన్నీ తనకు అనుకూలంగా మొయిల్ చేసి భ్రష్టు పట్టించింది. ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయి పేరు చెప్పకుండా మేము అడ్డూరు శ్రీరామ్ గారికి విషయం తెలియపరిచాం. ఆయన ఏమంటారు, ఆమె భార్యే అంటాడు. ఇది మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం. వారు తెలియపరిచి ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు చెప్తున్నాను సార్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. మా డోర్ నెంబర్న మా పుట్టింటి ఇనిషియల్ వాడింది. మా పరువు ప్రతిష్టలకు ఎక్కడికక్కడ తీసింది. మా ప్రాపర్టీస్ అన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం, రిజిస్టర్ సంతకం, ఎంఆర్ఓల సంతకం అన్నీ ఈవిడ క్రియేట్ చేసింది. దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు మాకు లెటర్ పరిచారు, పడమట రిజిస్టర్ గారికి పంపించారు. దీని మీద పడమట రిజిస్టర్ గారు మొన్న 28వ తారీఖున 7 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారండి. అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఆదేశానుసారం అది చూపించండి సార్. తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది. బీజేపీ పార్టీ నాయకురాలని మా తమ్ముడు భార్య అయినని పదవి వేయించిందంటే అడ్డూరి శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేశారు. అసలు ఆవిడకి ఏం తెలుసండి? ఆయన అండి. నా పేరు సుధాకర్, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషను. ఈ శ్యామల గారు గత 15 రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది. సో ఈ కేసు ఏంటంటే శ్యామల గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్బిపేటలో ఉందో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం 540 గజాలు. ఈ ఒకతే జీపీఏ హోల్డర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో గతంలో ఈమె తమ్ముడు ఇంబడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజవాడ బార్ అసోసియేషన్లోనే అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ 2021లో కరోనాతో చనిపోయారు ఆయన. సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. సో ఏదైతే లాయర్ గారు సడన్గా చనిపోవటం దీన్ని ఆసరాగా తీసుకొని ఈ సుమతి, ఈ ఇతను సంతోష్, సుమతి కొడుకు వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా 2 మ్యారేజ్ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు. సో విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ గారి సంతకాలు ఉపయోగించి, వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు, గుంటూరు సబ్ రిజిస్ట్రార్ గారిది వాళ్ళ స్టాంపులు ఉపయోగించి 2వ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారి సంతకం, వాళ్ళ సీరు ఉపయోగించి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని నున్నాలో ఈ లబ్బిపేటలో ఏదైతే ఉందో 540 గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్, ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్ తయారు చేశారు. దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు విజయవాడ రథం సెంటర్లో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చగల మేధావి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, దళిత నాయకులు కామ దేవరాజ్, టీడీపీ నాయకులు సాదరబోయిన ఏడుకొండలు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయ ఆవరణంలో చంద్రబాబు ఫోటో గ్యాలరీ ఏర్పాటు. చంద్రబాబు ఫోటో గ్యాలరీను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి. సీఎం చంద్రబాబు జన్మదినం రాష్ట్రానికి ఒక వరం. 2019 తర్వాత ప్రజలు చంద్రబాబు వెలుగును గుర్తించి 2024లో అపూర్వ విజయం అందించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఐటీ మీద ఆధారపడడానికి ఐటీ విప్లవం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి దేశానికి మార్గనిర్దేశనం చేసిన మేధావి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడింది. మాధురావు గారు అక్కడ అట్లేండి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఉండే రసాయన పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు.
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణకు అందించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బెంజీ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ సిహెచ్ ధ్యానచంద్రలు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రతి నెల ఒక థీమ్తో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్గా చేపట్టినట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతుందన్నారు. కేవలం విజయవాడ నగరంలో ప్రతిరోజు 700 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నట్లు వెల్లడవుతుందన్నారు. లైఫ్ అది లేనిదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఈ సౌండ్ మీకు అందరికీ వినిపిస్తూ ఉందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎంతవరకు అవసరం, అలాగే ఎన్నిసారి మనకు కొత్త గ్యాడ్జెట్స్ అవసరం వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేని కుటుంబం లేదు, ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉన్నాయి. కానీ ఆ మొబైల్ని మనం ఒకసారి కొత్త మొబైల్ వచ్చిందంటే పాత మొబైల్ వేస్ట్ అయిపోతుంది. సో అది ఎలక్ట్రానిక్ వేస్ట్గా మారుతుంది. కొత్త మొబైల్ ఎప్పుడు అవసరం వస్తుంది, అది ఊరికే మార్కెట్లో వచ్చింది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు, కొత్త బ్రాండ్ వచ్చింది తీసేసుకుందామా, లేదా ఉన్నదాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కొత్త గ్యాడ్జెట్ మనం కొన్నామంటే మనం ఉన్న పాత గ్యాడ్జెట్లో ఉన్న లెడ్, క్యాడ్మియము, ఆర్సెనిక్, ఇతర అనేక హెవీ మెటల్స్ అలాగే రాసాయనికాలని మన ప్రకృతికి వదిలేస్తుంటాం. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మన రాష్ట్రంలోనే దాదాపుగా 3.5 లక్షల టన్స్ ఒక సంవత్సరానికి ఈ వేస్ట్ జనరేట్ అవుతూ ఉంది. దీంట్లో ఓన్లీ 25% మాత్రమే అక్కడక్కడ వచ్చి కలెక్ట్ చేసుకొని ఇండస్ట్రీ తీసుకెళ్ళి చేస్తున్నారు. మిగతా 80% సొసైటీలో ఎక్కడ డ్రైనో లేదా అవసరనో లేదా భూమిలో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కొంతమంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దీన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్బన్ మైనింగ్ గురించి చెప్పారు. ఏంటి దీంట్లో కొన్ని ఈ గోల్డ్, ఇటువంటి సిల్వర్, ఇటువంటి మెటల్ కూడా దొరుకుతాయి. కానీ దీన్ని సైంటిఫిక్గా చేస్తే పర్యావరణం కాపాడుతాము. అన్సైంటిఫిక్గా కనుక దీన్ని చేస్తే నార్మల్ పిల్లలు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి కాల్ చేసి దాని నుంచి మెటల్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు అక్కడ వచ్చిన విషవాయువు వల్ల క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, హార్మోన్ ఇంబ్యాలెన్సు, చిన్నపిల్లలకి క్యాన్సర్ రావడము, అలాగే ఈవెన్ తల్లి పాలలో కూడా విష పదార్థాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. దీన్ని అన్సైంటిఫిక్గా ఇలాగ మనం ఎక్కడైతే పడేస్తే అది అన్సైంటిఫిక్గా కనుక ప్రొసెస్ చేస్తే మీరు మనమైతే కొత్త మొబైల్ కొనడానికి పెట్టాము డబ్బులు, దానికన్నా దుప్పటి 2 రేటు డబ్బులు దాని నుంచి వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇటువంటి ప్రమాదం జరగకూడదంటే మనం కొంచెం బాధ్యతగా ఉండాలి. ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ కొంటున్నప్పుడు ఆలోచించాలి, ఉన్న గ్యాడ్జెట్ని, ఉన్న మొబైల్ని, ఉన్న టీవీని, ఉన్న రేడియోని, ఉన్న కెమెరాని మనం రిపేర్ చేయించుకోవచ్చా, రిపేర్ చేసుకుని ఇంకొక సంవత్సరం దీన్ని కొత్తది కొనడం పోస్ట్పోన్ చేస్తే ఆ 1 సంవత్సరం మనము పర్యావరణాన్ని, ఎంతోమంది జీవితాలని, ఆరోగ్యాలని కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్, మనం లీడ్ బై ఎగ్జాంపుల్ చేయాలి, మనమే ప్రాక్టీస్ చేయాలి. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే పాత ఉన్నాయో దాన్ని వీలైతే రిపేర్ చేసుకొని పెట్టుకోగలగాలి. రిపేర్ చేయడం అంటే చూడండి, ఒక దుకాణానికి మళ్ళీ ఉపాధి వచ్చినట్టు అవుతుంది. ఓకే, ఆయనకి ఇంకొక అంటే మీరు రిపేర్ కాకుండా కొత్త తీసుకుంటే కంపెనీకి డబ్బులు అవుతుంది. అదే మీరు రిపేర్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న రిపేర్ షాప్ వాడికి ఒక 100-200 డబ్బులు వెళ్తాయి. సో ఆయన కుటుంబానికి ఉపయోగం అవుతుంది. సో ఇలాగ ఆలోచన కాకుండా ఇప్పుడు మీరు కొత్తదానికి డబ్బులు పెట్టే అవసరం తప్పుతుంది. దాన్ని మళ్ళీ పిల్లల చదువులకో లేదా మంచి ఆహారం కొనుక్కోవడానికో పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఒక చిన్న మార్పుతో, చిన్న ఆలోచనతో ఎంత సొసైటీ ఎంత చక్కగా బాగుపడుతుందో ఒకసారి చూడండి. సో దానికోసం కొంచెం ఈ కొత్త కొనడం పోస్ట్పోన్ చేయడము, పాత్ర కనుక రిపేర్ చేయని బియాండ్ వెళ్ళిపోయినాయి, అవి చాలా రోజులు ముళ్ళ పడిపోయాయి, ఇంకా అది పనిచేయదంటే అప్పుడు దాన్ని రీసోర్స్ సెంటర్కి, ఏదైతే మనం రీసైకిల్ సెంటర్ ఇప్పుడు కమిషనర్ ప్రతి కార్పొరేషన్లో అలాగే ప్రతి జీపీలో ప్రతి చిన్న కార్పొరేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడ మీ దగ్గరికి అయితే హౌస్ టు హౌస్ డెలివరీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, వాళ్ళకి చెప్పినా లేదా మీరు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే హెల్ప్ లైన్ ఉందో దానికి తెలియజేసినా వాళ్ళు వచ్చి దీన్ని సైంటిఫిక్గా తీసుకెళ్తారు. దీన్ని డ్రైనేజ్లో పడేస్తే నా పోతే పనులు ఎక్కడ వాళ్ళు ఎత్తేసి పడేస్తే అది మళ్ళీ మీకే తిరిగి ఏ ప్రకారంగా వస్తుందో చెప్పలేను, అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, ఒక దోమలై రావచ్చు, ఒక జబ్బై రావచ్చు, ఒక విష వాయువు అయి రావచ్చు, ఒక హెవీ మెటల్ అయి పిల్లలకి రావచ్చు. కాబట్టి దయచేసి బాధ్యతగా ఉందాము. ప్రతి ఒక్కరు లీడ్ బై ఎగ్జాంపుల్.
ఓకే, ఇప్పుడు మన సమాజాన్ని మొత్తం మార్చడం సెకండరీ. ఫస్ట్ మన ఇంట్లో మారామా, మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వ్యర్థం కాకుండా దాన్ని సైంటిఫిక్గా ప్రొసెస్ చేయడానికి ఇచ్చామా అనే దాని గురించి దయచేసి ఆలోచించుకొని సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి నుంచే మార్పు వస్తుంది. మనం అందరం అనుకుంటే, అంటే కలెక్టివ్గా మనం అందరం చేయాలనుకుంటే సో ఏది అసాధ్యం కాదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ఈ వేస్ట్ని మనం తగ్గించుకుందాం. మన పర్యావరణాన్ని, మన సమాజాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరు ముందడుగేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటో టీవీనే, మొబైలే, లేదా అదేదో మదర్ బోర్డే కాదు. ఈవెన్ ఇంట్లో ఈ వైర్లు కనిపిస్తున్నాయా, ఈ వైర్ పీసెస్ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఛార్జర్స్, మొబైల్ 3 బొమ్మలు పెట్టే 3 ఛార్జర్స్ వస్తాయి. కవర్ మొబైల్ మీద వేసే కవర్లు ఏదైతే కేసు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు వీడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకు నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సింగ్ నగర్ 52వ డివిజన్లో ఎంకే స్కూల్ నందు శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ దిశగా అడుగులేస్తుంటే అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి వద్దకే వచ్చి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరిస్తూ ఉన్నారని, వారికి ప్రజలు సహకరించి రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనలో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాస్, ఎంఏహెచ్ ఓ బాబు, శ్రీనివాస్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, సెక్రటరీ వేలుపుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎక్కడా కూడా అపరిశుభ్రత వాతావరణం కానీ, డ్రైన్లు కానీ, అలాగే చెత్త కానీ ఉండకుండా పెద్ద ఎత్తున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 3వ శనివారం 59వ డివిజన్లో ఎంకే బేగ్ స్కూల్లో మా పార్టీ నాయకులు అలాగే మా అధికారులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం నిర్వహించాం. దీన్ని ఇంటింటికి కూడా ప్రచారం తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన కోసం, ప్రజల కోసం. ఈ కార్యక్రమం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం ప్రభుత్వం చెత్త సేకరణ చేస్తుంది. ఆ చెత్తను కూడా వృధాగా పోనీయకుండా విద్యుత్ తయారీ చేస్తున్నాం. అనేక రకాలుగా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం కోసం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. ప్రతి చోట తడి చెత్త, పొడి చెత్త బుట్టలు పెట్టాం. అలాగే ప్రతి చోట చెత్త కలెక్షన్లకి మనుషులు పెట్టాం. అన్ని రకాలుగా సదుపాయాలు పెట్టినప్పుడు ప్రజలు కూడా చెత్తను రోడ్డు మీద ఎక్కడ పడితే అట్లా వేయకూడదు. అలాగే కాలువలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలువల్లో వాటర్ తప్పితే సాలిడ్ వేస్ట్ అనేది కాలువల్లో వేయకూడదు. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల సహకారం, అధికారులు బ్రహ్మాండంగా పనిచేయటం వల్ల ఇవాళ అన్ని రకాలుగా నగరం ముందుకెళ్తా ఉంది. స్వచ్ఛాంధ్రలో ముందుకెళ్తా ఉన్నాం. దీన్ని కొనసాగిస్తాం. చెత్త రహిత నగరంగా, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా ముందుకెళ్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తోందని జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత జాతికి వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిందన్నారు. గాంధీనగర్ జైభీంరావు భారత్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో జైభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు, హైకోర్టు ప్రముఖ లాయర్ జడ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత జాతికి వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తోందని, ఎస్సీ వర్గీకరణతో దళిత జాతికి వెన్నుపోటు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన దళిత నాయకుడు చంద్రబాబు వద్ద సాగిలపడడం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దగాకోరు రాజకీయానికి ఎస్సీ వర్గీకరణ నిదర్శనమన్నారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మొదటి నుండి దళితుల్ని ఓటు బ్యాంకుగానే చూశారని, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు వెన్నుపోటు పొడవడం ఏంటని ఆయన మండిపడ్డారు. జైభీంరావు భారత్ పార్టీ దళితులకు అండగా నిలుస్తోందని, అనేక పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటే
భారతదేశానికి 30 కోట్ల మందిగా అంటే రమారమి 20 నుంచి 25 కోట్ల మందిగా ఉన్నటువంటి భారతదేశానికి అతి కొద్ది మంది ఆంగ్లేయులు పరిపాలించడానికి భారతదేశం వచ్చినప్పుడు ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో, ఇంత సువిశాలమైనటువంటి జీవనదులు పారే భారతదేశంలో కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి కొన్ని వేల మందిని మనం ఏ విధంగా ఈ దేశాన్ని సొంతం చేసుకోగలమని భావించినప్పుడు వాళ్ళకి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం డివైడ్ అండ్ రూల్. మన భారతదేశంలో ఉన్నటువంటి సామంతరాజుల మధ్య ఆంగ్లేయులు మొఘళ్ళ మీద పరిపాలిస్తున్న రాజుల మీద వాళ్ళల్లో వాళ్ళకి తగువులు పెట్టి, వాళ్ళల్లో వాళ్ళకి చిన్న చిన్న పొరపచ్చాలు చూపించి, వాళ్ళల్లో వాళ్ళని వెడకొట్టి మనం పరిపాలించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నక్కజిత్తులతోటి భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించి బ్రిటిషర్ల యొక్క పబ్బం గడుపుకున్నారు. బహుశా నాకైతే ఆంగ్లేయుల యొక్క డివైడ్ అండ్ రూల్ని చాలా తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి రమారమి రేపు 75 సంవత్సరాలు రాబోతున్నట్టున్నాయి. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దళిత బిడ్డల తరపున మీకు, రేవంత్ రెడ్డికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే, ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో మాల నాయకులుగా పిలువబడేటువంటి ఒక వర్గం నాయకులు ఇప్పటికీ రిజర్వేషన్లు చేసినప్పటికీ, రిజర్వేషన్లు తీసేసినప్పటికీ, రిజర్వేషన్లో క్రిమిలేయర్ సిస్టమ్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మా బిడ్డల యొక్క భవిష్యత్తును మృగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మీ సంక నాకటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల నాయకులకి ఈ రోజుతోటి బుద్ధి తెప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పని చేసినందుకు చంద్రబాబు నాయుడు నీకు, రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాలల యొక్క బ్రతుకుల మీద చితి పేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్డినెన్స్గా ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తిస్తారు, గుర్తించబోతారు అని మీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి జేబీఎం పార్టీ చాలా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తుంది. మీరు అనుకుంటున్నారు తెలంగాణలో నేను చేసేసాను, ఆంధ్రాలో ఆయన చేసేసాడు, గురు శిష్యుల ఇద్దరం కూడా మాలల్ని మాదిగల్ని విభజించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికల్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో చాలా అద్భుతంగా చేసేసాం, ఇక వీళ్ళు రాజ్యాధికారానికి రారు, రెడ్లుగా మేము అక్కడ పరిపాలించవచ్చు, కమ్మవాళ్ళగా మేము ఇక్కడ పరిపాలించవచ్చు, 2 సామాజిక వర్గాలు మాత్రమే మేము అద్భుతంగా పరిపాలన చేసుకుంటాం, ఇక మాకు ఎవరు అడ్డు లేరని మీరు అనుకుంటున్నారు. 2000 సంవత్సరంలో రేవంత్ రెడ్డి మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో చేసినటువంటి చట్టం, 2000 సంవత్సరంలో మాలామాదికలను విడదీయడానికి చేసినటువంటి చట్టం 2004లో ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి కారణమైందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను చంద్రబాబు నాయుడుకి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, మీరు 2000 సంవత్సరంలో చేసినటువంటి చట్టం, 2000 సంవత్సరంలో మాలల్ని 50 లక్షలుగా ఉన్నటువంటి మాలల బతుకులు చిత్రం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఖచ్చితంగా 2004 సంవత్సరంలో మీరు ఓడిపోవటానికి ప్రధాన కారణమైంది. కేవలం 2004 మాత్రమే కాదు, 2009 సంవత్సరం కూడా మీరు
కోవిడ్ టైం నుండి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని పునరుద్ధరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు కేవలం పాలకుల బోర్డుగా మిగిలిపోయిందని, కార్మికుల కోసం ఏమాత్రం పనిచేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేయాలన్నారు. కోవిడ్ వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని, ఇప్పటికీ ప్రభుత్వాల విధానాల వల్ల కోలుకునే పరిస్థితి లేదన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందజేయాలన్నారు. కేంద్ర సంక్షేమ బోర్డులు 47,000 కోట్ల రూపాయల నిధుల మేరకు పేరుకుపోయాయని, వాటిని భవన నిర్మాణంగా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు హాజరయ్యారు. ప్రధానంగా దేశంలో అతిపెద్ద పరిశ్రమగా బిల్డింగ్ రంగం కొనసాగుతూ ఉంది. ఈ రంగంలో 1996లోనే కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలని వెల్ఫేర్ బోర్డు రూపొందించింది. అది పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి. కరోనా టైంలో భవన నిర్మాణ రంగం ఎంత కుదేలైందో, ఎంత సంక్షోభంలోకి పడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తామని, అందులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించారు. అది అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పునరుద్ధరించండి, సమీక్ష చేయండి. దాంట్లో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వారి సంక్షేమం కోసం ప్రసూతి పథకం సంబంధించి కానీ, పిల్లల సంక్షేమంకి సంబంధించి కానీ, మరణాలకు సంబంధించి కానీ చనిపోతున్నటువంటి కార్మికులకి నామాత్రంగా చెల్లిస్తున్నారు తప్ప అది పార్ట్లు రూపొందించేటువంటి వెల్ఫేర్ బోర్డులుగా ఉంది. కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం పెట్టినటువంటి బోర్డుగా తయారు కాలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే సూపర్ 6తో పాటు సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి, భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటే వాళ్ళకి వెల్ఫేర్కి సంబంధించినటువంటి భవన నిర్మాణం. హరికృష్ణారెడ్డి అండి, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిని, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని. భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్పదలుచుకున్న 2 మాటలు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. నిలుపుదల చేసిన సందర్భంగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంతపత్రం ఇవ్వడం జరిగింది. ఎంతపత్రం ఇచ్చిన సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతుంది. ఇప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రికి 2 సార్లు ఎంతపత్రం ఇచ్చాము. అట్లాగే మన చంద్రపాడులో జరిగిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతపత్రం ఇచ్చాము. ఇచ్చిన సందర్భాల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వంపై ఆందోళన చేసి భవన నిర్మాణ కార్మికులకి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయించుకునే దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేసి, సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పని ఐఎఫ్టీయూగా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం సాధ్యం. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు. బీజేపీ నాయకుల అండతో నా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. వీడియో ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఇమ్మిడి శెట్టి శ్యామలారాణి.
విజయవాడ రథం సెంటర్లో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తుంది. మండిపడ్డ జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.